ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః. శ్రీకాళహస్తి స్వయంభుగా స్వామివారు భక్త కన్నప్ప కోసం భక్తవత్సలుడై ప్రత్యక్షమైన స్వయంభుగా వెలిసిన క్షేత్రం. పంచభూత లింగాలలో స్వామివారిది వాయులింగ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. భక్త కన్నప్ప స్వామివారికి కఠోరమైన నేత్ర దానం చేసిన ప్రదేశం. స్వామివారు ప్రత్యక్షమై భక్త కన్నప్పకు ఇక్కడే వరాన్ని ప్రసాదించిన క్షేత్రం. శ్రీకాళహస్తీశ్వరి క్షేత్ర చరిత్ర. స్వామివారు ఇక్కడ శ్రీకాళహస్తి వాయులింగంగా వెలిసినారు. శ్రీకాళహస్తి, శ్రీ అనగా సాలెపురుగు, హస్తి కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగు. శ్రీకాళహస్తి ప్రపంచంలో సూర్యచంద్ర గ్రహణాల సమయంలో ఏకైక దేవాలయం శ్రీకాళహస్తి తెరవబడును. రాహుకేతులకు ఇక్కడ ప్రత్యేక స్థానం. ఇదే క్షేత్రంలో వాళ్ళకు గ్రహాలలో గుర్తింపు పొందిన క్షేత్రం. లోపల సూర్యదేవుడు ఉన్నారు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి. స్ఫటికలింగం ఉంది. శనేశ్వరుడు ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి ఉన్నారు. కాలభైరవులు ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పవలసిన క్షేత్ర చరిత్రలో పాతాళ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. ఒక్క కోరిక కోరితే 3 వారాలు ప్రసాదించే క్షేత్రం ఇక్కడ పాతాళ విఘ్నేశ్వరుడు. స్వామివారు దర్శనం ఖచ్చితంగా చేయవలసిందే ఈ క్షేత్రంకి వచ్చిన వాళ్ళు. క్షేత్రంలో యమధర్మరాజు ఉన్నాడు. చిత్రగుప్తుల వారు ఉన్నారు. అలాగే ధర్మరాజు ఉన్నారు. స్వామివారి శిఖర దర్శనం, అమ్మవారి శిఖర దర్శనం లభిస్తుంది ఇక్కడ. ఈ క్షేత్రం ముందు ఇక్కడ జలలింగేశ్వరుడు ఉన్నారు. జల వినాయక స్వామి కూడా ఇక్కడ ప్రత్యక్షంగా దర్శన భాగ్యం కల్పిస్తారు అండర్ గ్రౌండ్లో. క్షేత్రంలో స్వామివారు శ్రీకాళహస్తీశ్వరునిగా ఉన్నారు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబిక మాతగా వెలిశారు. ఈ క్షేత్ర చరిత్రలో అగ్రస మహర్షి వారు ఇక్కడ నుంచి వెళ్తుంటే పాతాళ గణపతిని మర్చిపోయి వెళ్తారు. దానివల్లనే మనకు పాతాళ వినాయకుని దర్శనం కంపల్సరీ చేయాలి. లోపల కాలభైరవుడు ఉన్నారు. దక్షిణామూర్తి వారు ఉన్నారు. మన భక్త కన్నప్ప వారు ఉన్నారు. మొత్తానికి దేవదేవుని కన్నకటాక్షంతో మాకు పంచభూత లింగ క్షేత్ర దర్శన భాగ్యం ఇవాళతో సంపూర్ణంగా లభించింది. అతి త్వరలోనే మీ అందరికీ కూడా లభించాలని స్వామివారి కృపకు ప్రార్థన కాగలరని మా స్వామివారిని వేడుకుంటూ, స్వామి ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః.